బేసికల్గా జర్నలిస్టు, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీడియా కోఆర్డినేషన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సహాయకుడిగా ఉండేటటువంటి వ్యక్తి పూడి శ్రీహరి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8 గంటలకు మధ్యలో కారు ఆపి దౌర్జన్యంగా కుప్పానికి సంబంధించినటువంటి కేసులో, అంటే కుప్పంలో రిజిస్టర్ అయిందంట కేసు, ఆ కేసులో చిత్తూరు 2 టౌన్ నెట్టి కాంతయ్య అనేటువంటి సిఐ గారు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. నేను అలా ఇలా పట్టుకొని వాళ్ళతో మాట్లాడితే కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నెట్టి కాంతయ్య గారు చెప్పాడు నాకు. నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాల. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళి కుప్పం దాకా తీసుకెళ్ళి అక్కడ వదులుతారంట. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో, పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తక్షణమే ఆయనకి నోటీస్ ఇచ్చి ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయాలి. అసలు ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వాలా, ఇచ్చేసి మళ్ళీ కోర్టులో హాజరుగమ్మని చెప్పాలి. అలా కాదంట, ఇక్కడ నుంచి ఆ నెట్టి కాంతయ్య గారికి ఆదేశాలు ఉన్నాయంట, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కుప్పం స్టేషన్లో కూర్చోబెడతారంట, అక్కడ విచారణ చేస్తారంట, అక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారంట. ఏంటి తంతంత నాకు అర్థం కాలేదు. చట్ట వ్యతిరేకంగా పోలీసు వారు ప్రవర్తన చేస్తున్నారు. శ్రీహరిని అరెస్ట్ చేసి శ్రీహరిని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీహరి భయపడేటటువంటి వ్యక్తి కాదని కూడా మరొకసారి చెప్పదలుచుకున్నా. ఇలా అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము మొన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాం రాధాకృష్ణ మీద. ఒకరు రిజిస్టర్ చేశారండి? ఒకరు కూడా రిజిస్టర్ చేయలే. ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరం కూడా బాధ్యత కలిగిన వాళ్ళని కంప్లైంట్ ఇచ్చాం. ఏమీ రిజిస్టర్ చేయకోకుండా నాటకం ఆడుతున్నారు. అంటే ఈ పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు. దీన్ని సరి చేసుకోండి. పూడి శ్రీహరిని తక్షణమే ఎక్కడుంటే అక్కడ నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయాలి. అలా కాదంటే తీసుకెళ్ళిపోతారంట. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. పూడి శ్రీహరిని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అవి మీరు విఫలమవుతారు తప్ప మరొకటి కాదు. మధ్యలో మ్యాన్ హ్యాండిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారనేటువంటి సమాచారం నాకు వచ్చింది. నేను పూడి శ్రీహరితో మాట్లాడే ప్రయత్నం చేశాను. 1-2 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ సిఐ గారు వెనక్కి లాక్కున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. ఏదో గై దొంగలాగానో, మర్డర్ కేసులో ముద్దాయిలాగానో, ఏదో స్కామ్లో ముద్దాయిలాగానో వాళ్ళని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, ఒక జర్నలిస్టుని, పార్టీలో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని చేయటం చాలా దురదృష్టకరమైన దుష్ఫలితం. దీన్ని అందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. శ్రీహరి గారు చేసిన తప్పేం ఎవడీ తెలియదు. ఏదో కేసు రిజిస్టర్ చేశారంట కుప్పంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో కుప్పంలో కేసు రిజిస్టర్ చేశారట. ఆ కేసు కూడా 25/26 ఏదో చెప్పాడు క్రైమ్ నెంబరు. అది కూడా 7 సంవత్సరాల లోపుని నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసులే అని వాళ్ళే చెప్పారు. ఎందుకు తీసుకెళ్తున్నారు నాకు అర్థం కాల. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు. సరే ప్రొడ్యూస్ చేస్తారో, లేకపోతే ఈ మధ్యలో ఏదైనా ఎక్కడ శవం దొరికితే దానిలో కూడా పెడతారు మర్డర్ కేసులో పూడి శ్రీహరిని. దొరకపోవడం మా అదృష్టం. దొరికిందనుకో 302 పెట్టేస్తారు. ఈ రకంగా దుర్మార్గంగా ఫాల్స్ కేసెస్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా లోకేష్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అరెస్టును లోకేషే పర్యవేక్షణ చేస్తున్నారు.